అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సీజ్ ఫైర్ అన్నారు, పెద్ద పెద్ద ట్వీట్లు చేశారు కామన్ సెన్సా అని. తీరా చూస్తే ట్వీట్ చేసిన 3 గంటల్లోనే పాక్ ఉల్లంఘన, 2 నాలుకల ధోరణి మళ్ళీ చూపించింది. వాళ్ళ నక్కజిత్తుల ప్రయోగాలన్నీ కూడా మళ్ళీ భారత్ మీద ప్రయోగించారు. మళ్ళీ కాల్పులు జరిగారు, మళ్ళీ డ్రోన్స్ అన్నీ వదిలారు. బట్ భారత్ ఎంతో చాకచక్యంగా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే మొత్తాన్ని తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు. బట్ దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్‌లో ఆర్మీ ఎక్స్ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు. ఒబెరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జై హింద్ సార్. సార్ జై హింద్ సార్. ఎలా చూడొచ్చు? ఎందుకంటే మీరు ఎన్నో సంఘటనలను చూసొచ్చారు. ఆర్మీలో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది. పాక్ గురించి మీకు బాగా తెలుసు. అండ్ అమెరికా గురించి కూడా చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యన ఇంటర్వ్యూస్‌లలో కూడా. ఏ విధంగా చూడొచ్చంటారు? చైనా సపోర్ట్ చూసుకొని ఒక్కసారిగా పాక్ మళ్ళీ వితిన్ 3 అవర్స్‌లో ఓకే అనుకోని ఉల్లంఘన చేసి మళ్ళీ ఫైర్ స్టార్ట్ చేసింది. ఎలా చూడొచ్చు సార్ ఓవరాల్‌గా దీన్ని? మళ్ళీ వార్ ఉండొచ్చంటారా? సార్ సార్ ఒక్క విషయం అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మన మన భారత ప్రధాని గారు ముగ్గురు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, నేవీ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ని కానీ, హోమ్ మినిస్టర్ని కానీ, డిఫెన్స్ మినిస్టర్ని కానీ, ఎన్ఎస్ఏ గారిని కానివ్వండి, అండ్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని పిలిచి ఎలాగైతే ఐకమత్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అది పాకిస్తాన్లో అలా సాధ్యం కాదు సార్. పాకిస్తాన్లో సీజ్ ఫైర్ అడిగింది యాక్చువల్లీ మిలిటరీ కాదు సార్. ఇట్ వాజ్ ది పొలిటికల్ లాబీ దట్ ఆస్క్డ్ ఫర్ ది సీజ్ ఫైర్. కాకపోతే దీనిని ఆసిఫ్ మునీర్, హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఇన్ పాకిస్తాన్, తను దీనికి అంగీకరించలేదు సార్. సో పొలిటికల్ లాబీకి ఆర్మీకి మతభేదాలు ఉన్నాయి సార్. పాకిస్తాన్లో ఇప్పటి నుంచి కాదు, 1947 నుంచి ఇంతే. వాళ్ళు పొలిటికల్ క్లాస్కి అండ్ ఆర్మీకి పడదు, ఆర్మీకి అండ్ ఐఎస్ఐకి పడదు, ఐఎస్ఐకి పొలిటికల్ లాబీకి పడదు. దానివల్లనే సార్ మనం యాక్చువల్లీ డిప్లొమాటిక్గా పాకిస్తాన్ నుంచి ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం కూడా ఇదే సార్. ఎందుకంటే మనము వాళ్ళ పొలిటికల్ క్లాస్తో మాట్లాడితే ఆర్మీ వాడు టెర్రరిస్ట్ని పంపిస్తాడు, ఆర్మీ వాడితో మాట్లాడితే ఐఎస్ఐ వాడు టెర్రరిస్ట్ని పంపిస్తాడు. సో మనం వీళ్ళని నమ్మడానికి మాత్రము ఖచ్చితంగా వీల్లేదండి. ఇప్పుడు 22 ఏప్రిల్ రోజు మనం జరిపిన దాడికి వీళ్ళు అప్పటి నుంచి కంటిన్యూస్గా ఎల్సీ మీద క్రాస్ బార్డర్ షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో సీజ్ ఫైర్ ఇంతకు ముందు నుంచి ఉందండి. 22 ఏప్రిల్ రోజు కూడా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ వీళ్ళు దాటి ఇన్ఫిల్ట్రేట్ చేసి వచ్చి ఆ పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగింది. సో సీజ్ ఫైర్ ని పాకిస్తాన్ రెస్పెక్ట్ చేస్తుంది అన్న మన నమ్మకం అన్నది నన్ను అడిగితే మాత్రం మూర్ఖత్వమే అంటారు. ఓకే. అంటే ఇది ఇలానే ఉంటే సార్ ఈరోజు ఆపరేషన్ సింధు 3 జరిగే అవకాశం ఉందంటారా మరి? వాళ్ళు ఏమాత్రమే వెనక్కి తగ్గం. ఎందుకంటే అక్కడ ఆర్మీకి పొలిటికల్కి పడదు, వాళ్ళ మధ్య ఏదో వైరం నడుస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఒక టాక్ ఉంది. సో ఇది ఖచ్చితంగా ఆగదండి రోషన్ గారు. ఇది నా అనుమానం ప్రకారంగా కనీసం ఒక 3 to 5 years ఇది నడుస్తుంది. ఎందుకు అంటున్నానంటే 3 to 5 years మినిమం సార్. ఎందుకు అంటే భారతదేశం లక్ష్యం చాలా క్లియర్ గా ఉంది సార్. లక్ష్యం ఏంటి? పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి టెర్రరిస్ట్ బతుకున్నంత వరకు ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది అని చెప్పి మన ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో నౌ అది జరగదండి. ఇప్పటికీ పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల్ని మన చేతికి ఇవ్వదండి. అండ్ వాళ్ళని చంపేదాకా మనము నిద్రపోము, వాళ్ళని నిద్రపోము, ఇది కూడా ఖచ్చితం. సో ఈ రెండు కలిపి మీరు చూస్తే గనక ఇది అప్పట్లో ఆగేటట్టు లేదండి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిఓకే మనకి తిరిగి రావాలి అని మన ఏదైతే ఆలోచన ఉందో అది చాలా గట్టి నిర్ణయంగా మారుతుందండి. సో మేబీ వీ మే గో ఫర్ ఏ లాంగ్ డ్రాన్ బ్యాటిల్ విత్ పాకిస్తాన్ అవ్వచ్చు. మధ్యవస్థంగా నిన్న అమెరికా వచ్చినట్టు. అండ్ నాకు ఐ డోంట్ నో, మీ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. అసలు అమెరికా ఈజ్ నాట్ ఎ గుడ్ కంట్రీ టు బి అలౌడ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ మ్యాటర్ సార్. అంటే నిన్న ట్రంప్ గారు చేసిన ట్వీట్లో ఆయన వాడిన పదాలు నాకు నచ్చలేదండి. అంటే
ఇంత సివిలైజేషన్ ఉన్న కంట్రీని యు ఆర్ టాకింగ్ సెన్స్ తీసుకోరండి అంటే మేము సెన్స్లెస్సా? నీకు సెన్స్ లేదు. పొద్దున ఒక మాట మాట్లాడతావు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతావు, రాత్రి ఏమో అని ఇంకో మాట మాట్లాడతావు. యు ఆర్ ఎ సెన్స్లెస్ కంట్రీ అండ్ యు ఆర్ ఎ సెన్స్లెస్ ప్రెసిడెంట్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు టీచ్ సెన్స్ టు మై కంట్రీ. And how can you write such words, use such words in your tweet? Sir, Trump is tweeting ante world mottam చూస్తుంది sir. And he has to be mindful of the choice of words that he is using. తను పాకిస్తాన్ని ఇండియాని ఈక్వల్ గా చూస్తున్నాడు సార్. అసలు బుద్ధి లేని ప్రవర్తన సార్. నన్ను అడిగితే మాత్రం ప్లీజ్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించాలి. నా దేశాన్ని మాత్రము చిన్న చూపు చూస్తే నేనైతే ఊరుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు పిఓకేని ఆక్రమించుకోవటం, సో సరే భూభాగంలో కలుపుకోవటం అది పక్కన పెడితే, ఒక 53 లక్షల మందిని తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతాం ఓకే సార్. కానీ ఆ 53 లక్షల మందికి రేపు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సార్, అంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? ఓన్లీ పిఓకేని కలుపుకుంటే సరిపోతుంది, భూభాగంలో కలుపుకుంటే సరిపోతుంది అనేది సరిపోతుందా భారతదేశానికి ఆ మాట? సార్ మీరు when I am saying integrating POK into India, it has many facets sir. First భాగం ఏంటంటే మిలిటరీ కాంకర్, ఆ టెరిటరీని మన స్వాధీనంలో తీసుకురావాలి. ఇంకోటి డిప్లొమాటికలీ వరల్డ్ని మనం యాక్సెప్ట్ చేయించాలి, పిఓకే మాది కాబట్టి మేము తీసుకున్నాము అన్నట్టుగా. మూడోది అక్కడ జరగాల్సిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్. నాలుగవది ఆ పొలిటికల్ ఇంటిగ్రేషన్. ఐదవది సోషియో కల్చరల్ ఇంటిగ్రేషన్. ఆరవది ఎకనామిక్ ఇంటిగ్రేషన్. నేను చెప్పాను కదా సార్, 5 నుంచి 10 సంవత్సరాలు. ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ మిలిటరీ క్యాంపెయిన్ సార్. మిలిటరీ క్యాంపెయిన్ మహా అయితే 3 వారాలు సార్. బట్ ఆ పర్మనెంట్ ఇంటిగ్రేషన్ ఇండియాలో అవ్వాలి అంటే ఒక 4 to 5 years మాత్రం ఖచ్చితంగా పడుతుంది సార్. 10 సంవత్సరాలు పడినా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు సార్. దాన్ని ఇనీషియల్గా ఒక కంట్రోల్డ్ టెరిటరీ లాగానే పెట్టి ఇండియాతో ఇంటిగ్రేట్ చేయకుండా అక్కడ మనుషులు ఉన్న వాళ్ళ హౌ ఇస్ దేర్ మైండ్, వెదర్ దే ఆర్ విల్లింగ్ టు ఇంటిగ్రేట్ విత్ ఇండియా ఆర్ నాట్, వాట్ ఈస్ దేర్ మైండ్ సెట్, అందులో ఎవరైనా ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ స్పై ఏజెంట్స్ కానీ ఉన్నారా, ఇవన్నీ చూడడానికి టైం పడుతుందండి. సో మనం దీన్ని అందుకే చెప్పే కదా, ఆపరేషన్ సింధూర్ ఏ రోజు పూర్తవుతుంది, ఏ రోజైతే పిఓకే మనకి తిరిగి వస్తుందో, ఏ రోజైతే మనకి పాకిస్తాన్ వాళ్ళ భూమి మీద ఉన్న, సార్ మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను, పాకిస్తాన్ భూమి మీద ఈ రోజుకి 30,000 మంది పైగా ఉగ్రవాదులు ఉన్నారు సార్. మనం చెప్పింది మహా అయితే 30,000 మంది. మేబీ మై ఫిగర్ ఈజ్ లెస్ ఓన్లీ సార్. నేను 30,000 ఒక చాలా బ్యాలెన్స్డ్ ఫిగర్ చెప్తున్నాను. 50,000 లక్ష అన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు సార్. సో ఈ 30,000 మందిని పాకిస్తానే చంపుతుందా, మనం చంపాలా, లేతే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారా, మనం వాళ్ళని ఎలా డీల్ చేస్తామన్నది ఇదంతా జరగడానికి టైం పడుతుంది. సో మనము దీనిని ఓన్లీ యుద్ధ భూమి కింద చూడకుండా డిప్లొమసీ కింద కూడా చూడాల్సిన అవసరం అందరికీ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే స్ట్రాటజీలు చూస్తేనేమో డిఫరెంట్గా ఉన్నాయి. నిన్న కూడా చైనా ఒక స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చేసింది, మా సపోర్ట్ అయితే పాకిస్తాన్కి 200% ఉంటుంది, వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు, అక్కడ ఆర్మీ కూడా మొత్తం డ్రోన్లు కంప్లీట్గా మన మీద వదులుతూనే ఉన్నారు, బట్ మన వల్ల అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి నిన్న ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, లేదు సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది, సో ఇది ఇరు దేశాల మధ్య యుద్ధం లేదు అనుకొని మనం కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటే నిన్న చాలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చేదండి. అలాంటిది మన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు, ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి తెలుసు కాబట్టి. బట్ ఈరోజు నైట్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని ఒక టాక్ వస్తుంది కాబట్టి ఇన్ కేస్ జరిగితే ఒకేసారి ఆపరేషన్ సింధూర్ 3 కొన్ని ప్లేసెస్ టార్గెట్ చేసి ధ్వంసం చేసే అవకాశం ఉందంటారా? సార్ నేను నా ఆర్మీ ఎక్స్పీరియన్స్ తోని మాట్లాడతాను సార్. వాళ్ళు టార్గెట్ చేసినా చేయకపోయినా మనం చేయాలి సార్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు టార్గెట్ చేస్తుంటే మనం ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. మనము వీ హ్యావ్ టు బ్రేక్ హిస్ కెపాసిటీ టు ఫైట్ విత్ మీ. ఇప్పటి వరకు ఆర్మీ చేతులు, మోదీ గారు చెప్పారు ఐ హావ్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ టు ది ఆర్మీ, కానీ
ఆర్మీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు చేస్తున్న దాన్ని కంట్రోల్ చేస్తూ రిటాలియేట్ చేస్తుంది సార్. బట్ మనం కూడా ఖచ్చితంగా ఒక గట్టి దెబ్బ వాడికి కొడితేనే వాడికి బుద్ధి వస్తుంది సార్, అప్పుడు దాకా బుద్ధి రాదు. చిన్నగా దెబ్బ కొడితే పొలిటికల్ లీడర్షిప్కి బుద్ధి వచ్చింది, పెద్దగా దెబ్బ కొడితే మిలిటరీ లీడర్షిప్కి బుద్ధి వస్తుంది సార్. పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఈజ్ కంట్రోల్డ్ బై 3 డిఫరెంట్ ఎంటిటీస్: ద పొలిటికల్ లీడర్షిప్, ద మిలిటరీ లీడర్షిప్ అండ్ ది ఐఎస్ఐ లీడర్షిప్ సార్. సో ఈ ముగ్గురు భయపడేలాగా కొడితే కానీ వీళ్ళు ఊరుకోరు సార్. ఇఫ్ వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు డిఫెండ్ అవర్ కంట్రీ. మేము అకాడమీలో ఉన్నప్పుడు, మేము ఆర్మీలో ఉన్నప్పుడు మాకు మా ఇన్స్ట్రక్టర్స్ ఒక మాట చెప్పేవారు సార్, అటాక్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి. మనం వాళ్ళ మీద అటాక్ చేస్తేనే మనల్ని మనం డిఫెండ్ చేసుకోగలం సార్. సో టైమ్ హ్యాస్ కమ్, ఇండియా హ్యాస్ టు టీచ్ ఎ గుడ్ లెసన్ టు పాకిస్తాన్. ఓకే, సో మీరైతే అనుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ 3 అయితే ఉండొచ్చు ఇవాళ నైట్ 12 గంటల తర్వాత, మేబీ అదే జరుగుతుందేమో అనేది కూడా అందరు ఆశాభావం, అదే జరగాలి. మీరు అన్నట్లుగానే ఇప్పటి వరకు కూడా మన ఆర్మీ అక్కడ సివిలియన్స్ మీద ఎటువంటి టార్గెట్ చేయలేదు, సో ఆర్మీ మీద కూడా టార్గెట్ చేయలేదు. ఓన్లీ వాళ్ళు టార్గెట్ చేసింది ఉగ్రవాదుల మీద, టెర్రరిజం మీదే మన వాళ్ళు టార్గెట్ చేశారు, ప్రాణం విలువ తెలుసు కాబట్టి. కానీ పాకిస్తాన్ వక్రబుద్ధి అంతా కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయాలి, సివిలియన్స్ చంపేయాలి. సో వాళ్ళు ఆలోచిస్తున్న అంతా కూడా అదే అన్నది పక్కన పెడితే సార్, వాళ్ళ డిజైర్ ఇస్ మన దేశంలో మత భేదాలు జరగాలి, ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకొని చావాలి, అది నేను కల్లారా చూడాలి. వాడికి రాక్షస ఆనందం ఒకటి ఉంది సార్. అందులో ఆసిఫ్ మునీర్కి ఈ రాక్షస ఆనందం ఖచ్చితంగా ఉంది. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ సార్, నేను అంటే ఐఎమ్ నాట్ ఎ వార్ మాంగరర్ సార్, నేను వార్ మాంగరర్ని కాదు, కాకపోతే పరిస్థితులు ఇలా ఉన్నాయి సార్. వీ హ్యావ్ టు డూ సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ ది టెర్రరిస్ట్ లీడర్షిప్ వేర్ ఎవర్ దే ఆర్. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించేశారు సార్ వాళ్ళని. అవసరం అయితే మనం ఏ రోజైతే 7వ తారీఖున ఆ 9 టార్గెట్స్ ని స్ట్రైక్ చేసామో, అదే విధంగా వీళ్ళు స్థావరాలు ఎక్కడున్నారు, టాప్ లీడర్షిప్ ఆఫ్ టెర్రరిస్ట్, ఈ స్థావరాలన్నీ కనుక్కొని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే ఆసిఫ్ మునీర్ లొకేషన్ మీద కూడా అటాక్ చేయాల్సి వస్తే అటాక్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉన్నాము, అవసరం అయితే చెయ్యాలి. బికాజ్ ఆసిఫ్ మునీర్ ఉన్నంత వరకు బార్డర్ లో మీకు ప్రశాంతత ఉండదు. ఓకే, సో ఆసిఫ్ మునీర్నే టార్గెట్ చేయాలంటారు మీరు? 100% సార్. రాజుని చంపేస్తే సైన్యం ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది. ఇది మనము మన వేదిక్ టెక్స్ట్ బుక్స్ లో చాణక్య గారు చాలా క్లియర్ గా రాసిపోయారు. వీ నీడ్ టు ఫాలో దట్ స్ట్రాటజీ. సో మనం బాహుబలి సినిమాలో చూసినట్టు కూడాను, రాజుని టార్గెట్ చేస్తేనే సైన్యం భయపడుతుంది, లేదంటే వాళ్ళు గట్టిగా పోరాడతారు. ఆసిఫ్ మునీర్ ఎందుకంటే సార్, పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ లో మిడిల్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ లీడర్షిప్ కి ఈ యుద్ధము ఇష్టం లేదు, కాకపోతే ఈ హై లెవెల్ లీడర్షిప్ కి యుద్ధం ఇష్టం ఉంది. సార్ ఒక చిన్న మాట సార్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ క్రిమినల్ సార్. యూ గో టు గూగుల్ వెబ్సైట్, గూగుల్ పేజ్ అండ్ రీడ్ అబౌట్ హిమ్. తన మీద వాళ్ళిద్దరు కొడుకుల్ని చంపిన ఆరోపణ ఉంది సార్. A person who has killed his own sons and who faced legal prosecution for years, they have made him the prime minister. So వాళ్ళ చాయిస్ చూసుకోండి, మన చాయిస్ చూసుకోండి. అండ్ గూగుల్లో మీరు చూసినట్టయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని పొలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్ అని రాస్తుంది. హౌ కెన్ ఏ బిజినెస్ మ్యాన్ బికమ్ ఏ పొలిటీషియన్ సార్? ఒక మాట, మన మోదీ గారికి ఆ వెధవ్కి అసలు పోలికలు ఉన్నాయా సార్? మన ప్రధాని గారు అంటారు, मैं देश का प्रधान सेवक हूं, I am the biggest servant of this country, and he is a businessman sir, he makes fortunes. They are doing illegal business in Baluchistan sir. ఊరికే ఇండిపెండెన్స్ కోరుకోవట్లేదు సార్. వీళ్ళు బలూచిస్తాన్ లో ఉన్న ఖనిజం అంతా తీసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పంపిస్తున్నారు. మీరు అన్నారు కదా ఇందాక, చైనా అనింది
నేను పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ ఖనిజం సార్ అంతా ఇప్పుడు పుణ్యానికి ఇప్పుడు వాళ్ళ వచ్చినప్పుడు బలమంతా ఇప్పుడు వాళ్ళ బలమంతా అదే కదా! ఫస్ట్ డే 9 ప్లేసెస్, సెకండ్ డే 8 ప్లేసెస్ మనం టార్గెట్ చేసి కరాచీని కూడా ధ్వంసం చేసినప్పటికి కూడా ఆర్థికంగా వాళ్ళ దగ్గర బలం లేకపోయినా కేవలం చైనాని చూసుకునే కదా ఈ ఒంటెత్తు పోకడు సార్. వేరే ఇంకే బలం సార్ ఉంది వాళ్ళకింకా. సార్ పాకిస్తాన్ అడుక్కొని తినే దేశం సార్. వీళ్ళకి ఎటువంటి సిగ్గు లేదు సార్. వీళ్ళు ప్రతిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వెళ్ళి అడుక్కోవడము, చైనాతో అడుక్కోవడము, సౌదీ అరేబియాతో అడుక్కోవడము, అమెరికాతో అడుక్కోవడము, రష్యాతో అడుక్కోవడము, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ముస్లిం కంట్రీస్తో అడుక్కోవడము, వీళ్ళకి అడుక్కొని బతికే అలవాటు అయిపోయింది సార్. అండ్ మీరు అక్కడ లీడర్షిప్, పొలిటికల్ అండ్ ఆర్మీ లీడర్షిప్ వాళ్ళ స్థావరాలు ఇల్లు చూస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు సార్. వీళ్ళు రాజుల్లాగా బతుకుతున్నారు సార్. 2025లో కూడా వీళ్ళు రాజుల్లాగా బతుకుతున్నారు. అక్కడ సామాన్య ప్రజలు లీటర్ పెట్రోల్ 450 రూపాయలు సార్ ఈ రోజుకి. అండ్ వీళ్ళేమో గోల్డెన్ ప్లేట్స్ లో, సిల్వర్ ప్లేట్స్ లో భోజనాలు చేస్తున్నారు. యాక్చువల్లీ పొలిటికల్ లీడర్షిప్, మిలిటరీ లీడర్షిప్ ఆ దేశాన్ని నాశనం చేసింది సార్. సో దిస్ ఈజ్ వేర్ we need to understand how their mind will work. నిన్న 3:35 మనకి ఆ DGMO నుంచి ఫోన్ వచ్చినప్పుడు మనము within few hours we accepted their ceasefire request సార్. నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు కావాలని సీజ్ ఫైర్ అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎందుకు అయిందంటే సార్ సీజ్ ఫైర్ నిన్న అసలు డిమాండ్ కూడా ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్కి ఒక భయం ఇంకా ఫిక్స్ అయిపోయింది సార్. దట్ ఐఆమ్ లూజింగ్ బలూచిస్తాన్ అనే భయం మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి పోతే 53% పాకిస్తాన్ టెరిటరీ పోయినట్టే. అంటే మళ్ళీ ఇంకోసారి పాకిస్తాన్ 2 ముక్కలు అయినట్టు లెక్క సార్. సో 5 ముక్కలు అవుతుందేమో సార్ ఇది. ఈ యుద్ధం అయిపోయేలోపు 5 ముక్కలు అయ్యే అవకాశం కూడా ఉంది. పిఓకి బలూచిస్తాన్ మీరు కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే 2025లో అవ్వకపోవచ్చు సార్. 2025లో మాత్రం బలూచిస్తాన్ జరగడం ఖాయము అండ్ పిఓకే మనకి తిరిగి రావడం ఖాయం సార్. వచ్చే 2-3 సంవత్సరాల్లో నార్త్ వెస్ట్ లో ఖైబర్ పఖ్తూన్ఖా వేరవడం ఖాయం. ఆఫ్ఘనిస్తాన్ విల్ డెఫినెట్లీ అటాక్. అండ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ లో సింధ్ ప్రాంతం కూడా వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకోవడం మాత్రం ఖాయం సార్. అప్పుడు పాకిస్తాన్ లో మిగిలేది పంజాబ్ ఒక్కటే సార్. సో ఇంకేది మిగలదు. అండ్ దట్ విల్ బికమ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇప్పుడు నేపాల్ని ఎలా మనం కంట్రోల్ చేస్తామో అలాగే పాకిస్తాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒబ్రాయ్ గారు, త్రివిధ దళాలు కావచ్చు, మోడీ గారు కావచ్చు, సో సీజ్ ఫైర్ ఆల్రెడీ వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి, ఆల్రెడీ మనకు డ్రోన్స్ వదులుతున్నారు కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువ మొత్తాదులో కూడా ఉండొచ్చు ఈ ఫైరింగ్ అంటున్నారు కాబట్టి, అంటే చీకటి అయిపోయింది ఓవరాల్గా చూస్తే కాశ్మీర్ నుంచి మనకి అదే గుజరాత్ వరకు, కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు కూడా చీకటి అయిపోయింది కాబట్టి, చీకటి భయం అయిపోయింది కాబట్టి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఆపరేషన్ సింధూర్ 3 ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రయోగిస్తే భారత్ దెబ్బేంటో నీ అబ్బా అనేలాగా అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈరోజు నైట్కి ఏమన్నా? ఇంకా 70% ఛాన్స్ ఉంది సార్. ఓకే, 70% ఈ రోజు రాత్రి గనక ఏదైనా దుస్సాహసం పాకిస్తాన్ చేస్తే గనక ఇంకా ఊరుకునేది లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఓన్లీ డిఫెండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అటాక్ చేసే సమయం వచ్చేసింది. ఓకే, అదే జరగాలని కోరుకుందాం సార్. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు కాబట్టి మన దెబ్బ ఏంటో మనం కూడా చూపించాలి. అంటే ఇదే మంచి అవకాశం ఎవరికైనా కానీ పిఓకని కూడా స్వాధీనపరుచుకోవాలని కూడా ఎక్కువగా వినిపిస్తుంది. బట్ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సక్సెస్ఫుల్గా ఈ వార్ ముందుకెళ్ళాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అవునండి, ఎగ్జాక్ట్లీ సార్. ఇంకో విషయం సార్, ఖచ్చితంగా అమెరికా కూడా త్వరలో ఒక స్టేట్మెంట్ ఇస్తుంది దట్ ఐఆమ్ విత్ పాకిస్తాన్ అని. మనం దీనికి కూడా సంసిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చైనా ఇచ్చినట్టు స్టేట్మెంట్ అమెరికా కూడా త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా వాంట్స్ టు సెల్ వెపన్స్ టు పాకిస్తాన్. ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్, $2 బిలియన్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆ డబ్బు పాకిస్తాన్ వాడి యుద్ధాయుధాలు తీసుకొచ్చుకుంటారు సార్. వీళ్ళు తెచ్చుకొని ఈ యుద్ధాన్ని కొంచెం కొనసాగించడానికి ట్రై చేస్తారు.
కానీ కాకపోతే S-400ని పాకిస్ ధ్వంసం చేశామని పాకిస్తాన్ మీడియాలో హల్చల్ అవుతుంది. అక్కడ ఆర్మీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. జరిగే అవకాశం ఉందా సార్ అసలుకి? శూన్యం సార్. వీళ్ళు S-400ని చూడ్డానికి కూడా వీళ్ళ కళ్ళు సరిపోవు సార్. వీళ్ళు S-400ని ధ్వంసం చేయడం అన్నది వీళ్ళు కలలోనే సోషల్ మీడియాలోనే చేయగలరు తప్పితే రియాలిటీలో మాత్రం వీళ్ళకి చేసే సత్తా లేదండి. S-400 ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెంట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇన్ ది వరల్డ్ టుడే సార్, విచ్ హ్యాస్ డెలివర్డ్ 100% అక్యురసీ. సో పాకిస్తాన్కి ఎలా దీనిని ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారండి. ఇన్ఫర్మేషన్ని తారుమారు చేసి వాళ్ళ పబ్లిక్ని కూడా ఏదో ఒకటి చూపించాలి కదా, మనం కూడా కొట్టాము అన్నట్టుగా. లేదంటే పాకిస్తాన్లో ఖచ్చితంగా సివిల్ వార్ జరిగిపోతుందండి. సివిల్ వార్ జరిగిందంటే వాళ్ళకి ఇంటర్నల్గా పొలిటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇలాంటి న్యూస్ మీరు విన్నారు, సిఎన్ఎన్ రిపోర్టర్ డిఫెన్స్ మినిస్టర్ని ఒక క్వశ్చన్ అడిగితే ఆయన నోట్లోంచి మాట రాలేదండి. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఫైటర్ జెట్స్ ఆఫ్ ఇండియా అండ్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే అవర్ సోషల్ మీడియా ఇస్ షోయింగ్ అన్నాడండి. అంటే డిఫెన్స్ మినిస్టర్ కి ఒక ఇంటర్నేషనల్ రిపోర్టర్ తో ఎలా మాట్లాడాలో అన్న నైతిక జ్ఞానం కూడా లేని మనిషిని వీళ్ళు డిఫెన్స్ మినిస్టర్ గా చేశారు సార్. సో సార్ అసలు మనము పాకిస్తాన్ మనకి పోటీ అనుకోవడము మనకి అవమానం సార్. అండ్ పాకిస్తాన్ ఆర్మీని ఆర్మీ అని పిలవడము ఆర్మీకి అవమానం సార్. వీళ్ళు పెట్రోల్ పంపులు నడుపుతున్నారు, వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ నడుపుకుంటున్నారు. ఆర్మీ చేస్తున్న పనులు నేను చెప్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వీళ్ళు డైపర్లు తయారు చేసి అమ్ముకుంటున్నారు సార్. సో దే ఆర్ బేసికలీ బ్రోకర్స్ అండ్ బిజినెస్ ఏజెంట్స్ అండ్ నాట్ సోల్జర్స్. మేము ఇంటర్నేషనల్ లెవెల్ గా జాయింట్ ఆపరేషన్స్ చేసినప్పుడు ఈ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని చాలా చులకనగా చూస్తారండి. అసలు వీళ్ళని స్ట్రీట్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసిన కళ్ళతో వీళ్ళ వైపు చూస్తారు. ఎందుకంటే ప్రొఫెషనలిజం లేదు, ఒక ట్రైనింగ్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు. అక్కడికి ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగడం, రాత్రి మళ్ళీ తాగడం, వాళ్ళు ఇదే పనులు చేసేది. ఆ ప్రొఫెషనలిజం అన్నది లేదండి. ఓకే. సో ఎనీహావ్ యుద్ధంలో భారత్ దూసుకుపోవాలని 140 కోట్ల మంది కోరుకుంటున్నారు. అదే మనం కోరుకుందాం సార్. సో ప్రతి దాడికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా సిద్ధం, ఏదైతే అదైంది. మళ్ళీ యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు కాబట్టి అదే జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శుభ్రయ్య గారు. థ్యాంక్ యూ అండి. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్.